తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఎక్కువ ఎందుకు లేట్ చేస్తావు అడు ఉన్నాయిగా వెనకాల కార్లు అందరు పోలేదా కలిసి అన్న ఇంకా లాస్ట్ కార్లు ఎత్తామన్నా చెప్పి పెట్టినాం వీడియోనే తీస్తున్నా అక్కడికి చలో రాని ఇవన్నీ అడ్డం వచ్చినాయి చా కారు వచ్చింది ఎక్కుదామా లేదా కారు ఇటు రాగానే ఎక్కేద్దాం అరే ఇంకా 3-4 కార్లు ఉన్నాయి కదా అవి కూడా తీయాలి ఇంగడ యాత్రలు రానిరా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నైనా వస్తున్నాం బ్రదర్ जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना वेंकट भाई वीडियो తీసు బ్రదర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ సాధించాం సాధించాం తెలంగాణ సాధించాం 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 తెలంగాణ సాధించాం అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు స్లోగన్స్ ఆపండి కంటిన్యూస్గా స్లోగన్ చేస్తారు కంప్లైంట్ ఇస్తే కష్టమవుతుంది మాకు ప్రోగ్రామ్ చేసుకోవడం ఎన్నో రకాలుగా ఉద్యోగాలు లాస్ అయ్యి ప్రాణత్యాగాలు చేసి మొత్తానికి ఒక ప్రెషర్ తీసుకొచ్చి అన్ని రకాలుగా రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ టీజేఏసీ అయినా కానీ మనం ఎన్ఆర్ఐలం అందరం కూడా మన పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నది ఇందులో అందరం కష్టపడి ఒక ప్రెషర్ తీసుకొచ్చి మనం తెలంగాణ సాధించుకున్న దిశగా ప్రయాణిస్తున్నాం. ఇది మనకు ఆశలు చిగురించిన వైల ఇది పూర్తిగా మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడే మనము దాన్ని పూర్తిగా మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక కేంద్రంలో కదలిక. యూపీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ తన వైఖరి చెప్పి యూపీఏ పక్షాలను నొప్పించి తెలంగాణను ఇచ్చే దిశగా ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసిరని చెప్పేసి మనం భావించాలి. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఫలాలు అందడానికి కారకులైన ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులకు, అదేవిధంగా శ్రీ ఆచార్య కోదండరామ్ గారు జయశంకర్ గారికి మరియు కొండా లక్ష్మణ్ బాబూజీ లాంటి పెద్ద పెద్ద వారందరికీ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మనము నివాళులు అర్పిస్తాం.
ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్టు ఈ సంబరాలు కాదు, కేవలం ఒక హానర్ ఏంటంటే కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళకి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ గ్రూప్ కానీ ఇక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐసీలు అందరూ కలిసి ఒకటే పిలుపు ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి మనకు ఈ తీర్మానాలు చేసిండ్రో అదేవిధంగా ఈ వేదిక నుంచి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి తరఫు నుంచి తెలంగాణ బిడ్డల తరఫు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒకటి అదే ఊపులో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదపరిచి అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని 10 జిల్లాల హైదరాబాద్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి దాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనకు ఒక అదృష్టం ఏంటంటే ఇటువంటి మంచి ప్రకటన వచ్చినప్పుడు పెద్దలు ప్రకాష్ గారు మన దగ్గర ఉండడం, టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, అలాగే మేధావి, మనందరికీ తెలుసు వారు లేని రంగం లేదు తెలంగాణలో. కాబట్టి ఈరోజు ప్రకటన తెప్పించగలము ఇటువంటి పెద్దల కృషి, ఎన్ఆర్ఐలు కానీ అక్కడ ఉన్న జేఏసీ కానీ ప్రతి ఒక్కరు. అలాగే ఇది కేవలం ఒక తీర్మానం లాగానే కాకుండా ఫర్దర్గా కూడా వెళ్ళాలని చెప్పి దాన్ని పార్లమెంట్లో బిల్లును పెట్టి ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి మన 4.5 కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రకాష్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి ఒక సందేశాన్ని, ఎందుకంటే ఈ సంబరాలు కాదు మరి చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ఇటువంటి ప్రకటన తెప్పించినప్పుడు అక్కడ ఉన్న చాలామందిని మనం హానర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జస్ట్ మీరు వచ్చే 2 నిమిషాల ముందు మౌనం కూడా పాటించడం జరిగింది అమరవీరులకి. సో మీరు దాన్ని కంటిన్యూ చేయండి. జై తెలంగాణ. లండన్లో ఉన్న తెలంగాణ భూమిపుత్రులందరికీ, ముద్దు బిడ్డలందరికీ ఉద్యమాభినందనలు. నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మీ మధ్య ఉండి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. యాక్చువల్గా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుమానం ఉంది, ఎందుకంటే ఇంతకంటే కూడా మంచి అకేషన్ December 9th, 2009 ఈ రోజన్నా దిగ్విజయ్ సింగ్ మాట్లాడిండు, మాకేన్ అని కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడిండు, కానీ ఆ రోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మాట్లాడిండు. హోమ్ మినిస్టర్ మాట్లాడిన దానికి కూడా విలువ లేకుండా పోయింది. అయితే హోమ్ మినిస్టర్ చిదంబరం ఆ రోజు చెప్పిన ప్రకటన చూసినట్టయితే ప్రాసెస్ బిగిన్ అన్నాడు, కానీ మళ్ళీ 3.5 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాలు అట్లే పడి ఉన్నది. మరి ఇవాళ కూడా అట్లే అవుతుందా అని చెప్పేసి చాలామందికి ఒక అనుమానం ఉన్నది. అయితే ఇవాళ కంటే ముందు నేను కూడా అట్లే భావించిన, అంటే కాంగ్రెస్ మళ్ళీ ఏదో మోసానికి తెరదీస్తుందని. కానీ ఇవాళ వాళ్ళు తీసుకున్న మూవ్ ఏదైతే ఉన్నదో ఫాస్ట్గా, యాక్చువల్గా రేపు CWC మీటింగ్ ఉండాలి, బట్ ఒకరోజు అడ్వాన్స్ చేశారు. రేపు క్యాబినెట్ డిసిషన్ తీసుకోబోతున్నారు. August 5వ తేదీన పార్లమెంటులో బిల్లు పెడతామని చెప్పి, August 5 నుంచి స్టార్ట్ అయ్యే పార్లమెంట్ సెషన్లో బిల్లు పెడతామని చెప్పి శరద్ పవార్ గారు స్వయంగా చెప్పారు. అంటే యూపీఏ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్ కానీ సోనియా గాంధీ కానీ యూపీఏ మిత్రపక్షాలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చింది, ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణ బిల్లు పెడతామని. మోరోవర్ మన్మోహన్ సింగ్ గారు సుష్మా స్వరాజ్ ఫోన్ చేసి బిల్లు మద్దతు ఇవ్వాలని అడిగాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు, మన ఆస్పిరేషన్స్ గౌరవిస్తుంది, ఇవ్వకపోయినట్టయితే ఆ పార్టీ పుట్టగతులు ఉండవు అనేది వాళ్ళ స్పష్టంగా మనకు రుజువైపోయింది. కాబట్టి ఈసారి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఖచ్చితంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెడతారని చెప్పేసి. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. యాక్చువల్గా సెప్టెంబర్లో, గత సంవత్సరం సెప్టెంబర్లో నేను, కేసీఆర్ గారు, ఆ పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నాయకులము ఢిల్లీలో ఒక 1 నెల రోజులు ఉండడం జరిగింది. ఆ టైంలో మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోని చాలాసార్లు మాట్లాడిన సందర్భంలో మేము ఏ ప్రతిపాదనలు అయితే పెట్టినామో ఇవాళ అవే ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ కానీ, CWC కానీ, అదేవిధంగా యూపీఏ కానీ యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. ఇవాళ ఏదైతే మేము అన్కాంప్రమైజ్డ్గా ఆ రోజు ఏం చెప్పామంటే, మీరు తెలంగాణ ఇస్తే 10 జిల్లాలతో ఇవ్వండి, కానీ ఆ 2 జిల్లాల రాయలసీమ జిల్లాలో మాకు కలపాల్సిన అవసరం లేదు అని చెప్పాం. ఇవాళ అదే ప్రకటన వచ్చింది. మన 10 జిల్లాలతో కూడిన మన తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇది బిగ్గెస్ట్ విక్టరీ. ఎందుకంటే నిన్నటి వరకు కూడా కన్ఫ్యూజ్ చేశారు, రాయలసీమ 2 జిల్లాలను మీతో కలుపుతామని చెప్పేసి. సో ఇవాళ తెలంగాణ 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానితో కూడిన రాష్ట్రం రావడం అనేది ఇది 100% మనం విన్ అయినట్టు. రెండవది ఏంటంటే 10 ఏళ్ళు ఇది ఉమ్మడి రాజధాని అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దీనికి ఏ రకమైన అనుమానాలు అక్కర్లేదు, ఎందుకంటే మనం ఉమ్మడి రాజధాని అంటే దాని అర్థము మన నిధులను వాళ్ళు తీసుకుపోవడానికి అవకాశం ఉండదు, మన హైదరాబాద్ మీద వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉండదు.
కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రం గవర్నర్ చేతిలో ఉంటుంది. ఆ లా అండ్ ఆర్డర్ ఎందుకంటే వాళ్ళకు కొన్ని భయాలు ఉన్నాయి కాబట్టి, మనం ఎట్లాగూ నేరస్తులం కాదు, నేరం చేసే ఆలోచన లేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటే మనకేంది, మనకు అటువంటి ఇంటెన్షన్ లేనప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక్కటి మన చేతిలో లేనంత మాత్రాన మనకు వచ్చే నష్టమేం లేదు. రెండవది, హైదరాబాద్లో ఉన్న గజం భూమి మీద కూడా ఆంధ్ర వాళ్లకు పెత్తనం ఉండదు. కేవలం వాళ్ళు కిరాయిదారులే తప్ప ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఉమ్మడి రాజధాని అంటే యూనియన్ టెరిటరీ తప్ప వేరే కాదు. అయితే ఇక్కడ యూనియన్ టెరిటరీ చేయట్లేదు. ఇవాళ స్పష్టంగా చెప్పారు, ఇది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది 10 సంవత్సరాలు అన్నారంటే ఇంకో 10 సంవత్సరాల లోపల కొత్త రాజధాని నిర్మించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పారు. కాబట్టి ఒకటి, మెడ మీద తలకాయనోడు ఎవడైనా కూడా ఒక రాష్ట్రంలో ఉంటూ ఇంకో రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పి ఎవడు అనుకోడు. వాళ్ళ దగ్గర ఎల్ఎన్టీలు ఉన్నాయి, ల్యాంకోలు ఉన్నాయి అనుకుంటే ఒక 1 ఇయర్లో అద్భుతమైన క్యాపిటల్ సిటీని వాళ్ళు బిల్డ్ చేయగలుగుతారు. వాళ్ళు మనకే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకు రాజధానులను నిర్మించిన అనుభవాలు కావూరి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్కు ఉన్నది, అదేవిధంగా రాయపాటి సంస్థలకు ఉన్నది, ల్యాంకాక్ సంస్థలకు ఉన్నది. కాబట్టి వాళ్ళు 1 ఇయర్ లోపల నాకు తెలిసి వాళ్ళు 1 ఇయర్ కంటే ఎక్కువసేపు తెలంగాణలో ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఉండి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళు ఎంతకాలం ఉన్న కిరాయిదారులే అవుతారు కానీ సొంతదారులు కారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే 10 ఏళ్ళు ఏని మన 20 ఏళ్ళు ఏని వాళ్ళు 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారంటే ఈ భూమి మీద వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు, ఈ నిధుల మీద వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు, ఈ నీళ్ళ మీద వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు. దేని మీద హక్కులు లేకుండా మీకు ఇండ్లు ఇస్తాం రా బాయ్ మీరు ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎందుకుంటారు ఇక్కడ. కాబట్టి దాని గురించి ఎవ్వరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇది హైదరాబాద్ అనేది మనకే ఉంటుంది, హైదరాబాద్ నిధులు మనకే ఉంటాయి. ఈ రాజ్యాంగం ప్రకారము యూనియన్ టెరిటరీ లేకుండా ఉమ్మడి రాజధాని అనే మీనింగే లేదు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోదు, రాజ్యాంగ పరిధిలోనే జరుగుతుంది. ఒక్క గవర్నర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుంది తప్ప వేరే ఏ రకమైన నష్టం మనకు లేదు. ఇవాళ మనకు ఒక్కసారి కనుక నాకు తెలిసి 45 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటున్నాం. ఓన్లీ 45 days. ఎందుకంటే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 30 వరకు పార్లమెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఆగస్టు 30 లోపల బిల్లును ఆమోదించాలి. బిల్లును ఆమోదించినాక 48 గంటల లోపల రాష్ట్రపతి 2 సంతకాలు పెడతారు. ఒకటేమో 2 రాష్ట్రాలను విడదీస్తూ ఒక సంతకం, రెండవది 2 రాష్ట్రాల గవర్నర్లను అపాయింట్మెంట్ చేస్తూ 2వ సంతకం. ఆ గవర్నర్ల దగ్గరికి ఎమ్మెల్యేలు అందరూ పోయి వాళ్ళ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఆంధ్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సెప్టెంబర్ 1వ వారంలో మన రాష్ట్రంలో మనం ఉంటాము. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇక తెలంగాణను అడ్డుకోలేదు. ఇంతకాలం బలిదానాలు చేసిన వాళ్ళకి అందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. రేపటి తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా మలుచుకోవడానికి మీరందరూ కూడా ఎన్ఆర్ఐస్ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ రకమైన ఉద్యమ స్ఫూర్తిని మీరు చూపించారో రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తిని మీరు చూపించాలని చెప్పి నేను మనసారా కోరుతున్నాను. ఇవాళ ఈ తెలంగాణ డిసిషన్ రావడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్, జయశంకర్ గారు. వారికి ఈ విజయాన్ని మనం అంకితం చేద్దాం. రెండవది, నేను మనసారా అభినందిస్తున్న మరొక వ్యక్తి సోనియా గాంధీ గారు. నేను ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోలే. కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో అని అన్నా కూడా ఒక్కసారి ఆమె ఇండియన్ కాదు సార్, మన అదృష్టం ఆమె ఇటలీలో పుట్టింది, వాళ్ళు జర మాట మీద నిలబడతారు. ఖచ్చితంగా ఏ నాటికైనా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుంది అనే ఒక నమ్మకం. ఎందుకంటే ఆమెను కలిసినప్పుడల్లా ఒక రకమైన ఆలోచనలు వచ్చేది. ఈమె మనలాంటి రాజకీయ నాయకురాలు కాదు, ఖచ్చితంగా మోసం చేయదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తుందనే ఒక నమ్మకం మాకు ఉండేది. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆమె గురించి నోరు జారలేదు. అది మనకి ఇవాళ శ్రీరామ రక్షగా మారింది. ఇవాళ కేవలం ఆమె ఒక్కతే తెలంగాణ కోసము ఒంటరిగా నిలబడ్డది. మిగతా వాళ్ళందరూ కోటరిగా మారి లగడపాటి కావూరికి అమ్ముడు పోయినా కూడా ఒంటరిగా నిలబడి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె నిలబడ్డది. ముందుగా ఆమెకు కూడా మనం అభినందనలు చెప్దాం. ఇంతకాలం చేసిన పాపాలన్నింటినీ కడుక్కునే ఒక మంచి అవకాశం వాళ్ళకు వచ్చింది. దాన్ని సోనియా గాంధీ గారు సద్వినియోగం చేసుకున్నారు. రాబోయే తెలంగాణ తప్పకుండా బంగారు తెలంగాణ కావాలని ఆశిస్తూ మీ అందరి మధ్య మీతో పాటు ఆనందాన్ని పంచుకునే అవకాశం సెంటర్ కార్యకర్తలకు కానీ తెలంగాణ అభిమానులకు కానీ ఏ సంస్థతో సంబంధం లేకుండా తెలంగాణ వాదంతో ఉన్న అభిమానులందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జ
గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా సమైక్య శృంఖలాలను తెగ నరకగ బూనెరా సమైక్య శృంఖలాలను తెగ నరకగ బూనెరా వీర పాండ్య కట్ట బ్రహ్మణల కరవాలం తీసెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా జాగో భాగో నినాదంతో జన జాగృతి చేసెరా 10 జిల్లాల విద్యార్థుల వెన్ను తట్టి లేపెరా జాగో బాగో నినాదంతో జన జాగృతి చేసెరా 10 జిల్లాల విద్యార్థుల వెన్ను తట్టి లేపెరా ఆంధ్ర వలస పాలనపై సమర శంఖమూదెరా ఆంధ్ర వలస పాలనపై సమర శంఖమూదెరా రాష్ట్ర సాధనకై కంకణమే కట్టెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా ఏ వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా ఆత్మార్పణాయుధంతో దీక్షను చేపట్టెరా 3 కోట్ల గుండెల్లో విప్లవాగ్ని రేపెరా ఆత్మార్పణాయుధంతో దీక్షను చేపట్టెరా 3 కోట్ల గుండెల్లో విప్లవాగ్ని రేపెరా సమైక్య ఆంధ్రవాదనకు జనగణమన పాడెరా సమైక్య ఆంధ్రవాదనకు జనగణమన పాడెరా వీర తిలకమే దిద్ది బలిపీఠం ఎక్కెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా మొక్కవోని దీక్షతో కల్లోలం రేపెరా యావదాంధ్ర రాష్ట్రాన్ని బడబాగ్నిగా మార్చెరా మొక్కవోని దీక్షతో కల్లోలం రేపెరా యావదాంధ్ర రాష్ట్రాన్ని బడబాగ్నిగా మార్చెరా తెలంగాణ జనావళిని ఉప్పెనలా లేపెరా తెలంగాణ జనావళిని ఉప్పెనలా లేపెరా ఆంధ్ర వలసవాదుల్లో గుండె గుబులు రేపెరా తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా